386th క్వశ్చన్ చూడండి. A human body, healthy human body can recognize the effect of dash amps of current in the conductor having 240 volts of potential difference. సో 240 volts of potential difference కనుక ఉన్నట్టయితే ఎంత హెల్దీ మ్యాన్ యొక్క ఎంత ఎఫెక్ట్ ఎంత యాంపియర్స్ ఆఫ్ కరెంట్ వరకు రికగ్నైజ్ చేయగలుగుతుంది, ఎంత యాంపియర్స్ ఆఫ్ కరెంట్ వైపు రికగ్నైజ్ చేయగలుగుతుంది అని అంటే చాలా తక్కువ కరెంటు గుర్తించగలిగే కనీస విద్యుత్ విలువ. సో అంటే మానవ శరీరము కరెంట్ షాక్ లేదా విద్యుత్ ప్రభావాన్ని గుర్తించగలిగే కనీస విద్యుత్ ప్రవాహం విలువ ఎంత అంటే 0.001 యాంపియర్స్ లేదా 1 మిల్లీ యాంపియర్ లేదా 0.001 యాంపియర్స్కి సమానంగా ఉంటుంది. మానవ శరీరం గుర్తించగలిగే కరెంటు ప్రవాహం యొక్క కనీస విలువ. ఇంత తక్కువ కరెంట్ ఉన్నా కూడా శరీరానికి మనకు షాక్ కట్టినట్టుగా అనిపిస్తుంది. 387 ఎలక్ట్రిక్ షాక్ టు ఎ హ్యూమన్ బాడీ డిపెండ్స్ ఆన్. ఎలక్ట్రిక్ బాడీకి మనకు శరీరంకి షాక్ ఎప్పుడు కొట్టడం జరుగుతుంది, దేని మీద డిపెండ్ అవుతుంది? పొటెన్షియల్ డిఫరెన్స్, ఎస్. రెసిస్టెన్స్ ఆఫ్ ద బాడీ, ఎస్. పాసెస్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆఫ్ క్వాంటిటీ, ఎస్. సో దట్స్ వై ఆల్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పొటెన్షియల్ డిఫరెన్స్ మన బాడీ పార్ట్స్ డిఫరెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్లో ఉంటాయి. అందుకే బాడీ లోపల కరెంటు కాగానే ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి అలా ఇంటర్నల్గా పాస్ అయ్యి అన్ని బాడీ పార్ట్స్ ఖరాబ్ అవుతాయి, నాశనం అవుతాయి. సో ఫలితంగా మనకు షాక్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో రెసిస్టెన్స్ ఆఫ్ ద బాడీ యొక్క రెసిస్టెన్స్. సో తడి శరీరమా పొడి శరీరమా? పొడి శరీరానికి కొంచెం తక్కువ ఉంటుంది, తడి శరీరానికి కొంచెము ఎక్కువ షాక్ కొడుతుంది. సో క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆల్సో, so it is also one of the factor to the electric shock. So that's why all is the correct answer. Now 388 question చూడండి. Colored wire is to fix in the COM part in the multimeter. సో COM part of the multimeterలో మనకు ఎప్పుడు ఏ వైర్ను ఉంచాలి అని అంటే, సో మల్టీమీటర్ యొక్క కామన్ పోర్ట్లో ఎప్పుడు కూడా బ్లాక్ వైర్ ఉండాలి. సో మల్టీమీటర్ యొక్క మనకు కామన్ పోర్ట్లో ఏముండాలి? ఎప్పుడు కూడా బ్లాక్ వైర్ని మనం ఉపయోగించాలి, లేదా దీన్ని ప్రోబ్ అని కూడా అంటారు. సో ఇది మనం ఎప్పుడు ఉంచేది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 389 క్వశ్చన్. డాష్ కలర్డ్ వైర్ ఈజ్ టు ఫిక్స్ ఇన్ ద MAVO ఈజ్. సో మనము ఏ వైర్ని మనము ఉంచాలి, ఏ వైర్ని ఉంచుతాం మనము? సో ఫిక్స్ ఆఫ్ ఈ పోర్ట్లో కరెంట్ వోల్టేజ్ నిరోధాన్ని కొలిచేందుకు ఉపయోగించే మిల్లీ యాంపియర్ వోల్ట్ మీటర్లో ఏది ఉపయోగిస్తారు? ఎప్పుడు కానీ రెడ్ వైర్ను ఉపయోగించాలి. ఎప్పుడు ఏ వైర్ను ఉపయోగించాలి? రెడ్ వైర్. నెక్స్ట్ క్వశ్చన్ 390 క్వశ్చన్ చూడండి. అప్ టు డాష్ డిజిట్స్ ద డిస్ప్లే ఆఫ్ ద మల్టీమీటర్ కెన్ డిస్ప్లే. సో మల్టీమీటర్ డిస్ప్లేలో ఎన్ని అంకెలు కనబడడం జరుగుతుంది? ఎన్ని అంకెలు కనబడతాయి అంటే సుమారుగా 4 అంకెలు కనిపిస్తాయి. 3.5 డిజిట్స్ అవుపిస్తాయి. సో దీన్ని 3.5 డిజిట్స్ లేదా 4 అంకెలు అనడం జరుగుతుంది. మల్టీమీటర్ స్క్రీన్ మీద 4 డిజిట్స్ వరకు గరిష్టంగా ఉంటాయి.